హాయ్ అండి అందరికీ. ఈరోజు మేము మూవీకి వెళ్దాం అనుకుంటున్నాము. అంటే ఆల్రెడీ టికెట్లు అవన్నీ బుక్ చేసుకున్నాము కొరియన్ కనకరాజ్ మూవీకి. సో వెళ్దామని అనుకున్నాము, కానీ మా దరిద్రం ఏంటంటే వర్షం స్టార్ట్ అయింది, చినుకులు చినుకులు పడుతుంది. హైలైట్ ఏంటంటే మా ఏరియా వరకు మాత్రమే క్లౌడ్స్ బాగా కమ్ముకున్నాయి, అక్కడే వర్షం పడుతుంది. చూడండి డిఫరెన్స్, అటు సైడ్ ఏమో ఎండ కొడుతుంది. వెళ్దాం అనుకున్నా కానీ ఇక స్టార్ట్ అయింది. సరే క్యాన్సిల్ చేస్తాం అనుకున్నా కానీ ఇక అప్పుడే మళ్ళీ ఆ వర్షం కూడా ఇంకా హెవీగా పడడం జరుగుతుంది. సో ఇక మళ్ళీ ఇట్లా కాదనేసి ఇక ఆటో బుక్ చేసుకున్నాము. ఆటో బుక్ చేసుకుని పోతున్నాం. నేను ఒక్కనే కాదు, నేను మా వైఫ్, మా బొమ్మది కూడా ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంది అక్కడ ముంగడ. సో వెళ్తున్నాము, చూడండి ఒకసారి. తినే మా బొమ్మడిది. సో మొత్తానికి వచ్చేసామండి. ఇది వనస్థలిపురం దగ్గర సుష్మా థియేటర్. 5 minutes కూడా కాలేదు కానీ బీభత్సమైన వర్షం పడ్డది. చూడొచ్చు మీరు. కొరియన్ కనకరాజు మూవీ చూడండి ఒకసారి. ఈ వరదలు ఎట్లా వాడుతున్నాయో చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ ఒక పోస్టర్ చూడండి ఒకసారి. జగన్ మామయ్య విత్ మహేష్ బాబు గారు బర్త్డే సందర్భంగా ఫ్యాన్ ఎవరైనా బ్యానర్ కట్టించి ఉండొచ్చు. ఆల్మోస్ట్ అందరూ లోపలికి వెళ్ళిపోయారు. మేమే చాలా లేట్ అయిపోయింది మాకు. తప్పదు కదా, టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. సో మాకైతే ఎంట్రీ ఉంటుంది, వెళ్తున్నాము. మేమే అనుకున్నాము, మాతో పాటు చాలామంది వర్షం పడడం వల్ల ఆగిపోయారు. సో మేము వెళ్ళేసరికి మూవీ స్టార్ట్ అయింది, చూడొచ్చు మీరు. సో కొంచెం సీట్లు వెతుకునేసరికి కొంచెం టైం పట్టింది. చూడండి మా బొమ్మర్ది కొడుకు. ఇప్పుడు మూవీ మ్యాటర్కి వస్తే మీకు తెలిసే ఉంటుంది, సురేష్ గురు. ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్. తనని తీసుకున్నప్పుడు కామెడీ ఎక్కువ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఒక 2-3 డైలాగ్స్ ఇచ్చారు. ఈ ఒక్క సీన్ దగ్గరనే మోర్ అతను మాట్లాడేది కనిపిస్తుంది మనకు. మిగతా మూవీలో ఇక పెద్ద ఎక్కడ అతని క్యారెక్టర్ ఉండదు. కానీ సత్యగారి కామెడీ అయితే బీభత్సంగా ఉందండి. 1 man షో అని చెప్పుకోవచ్చు. మూవీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. కామెడీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. వరుణ్ తేజ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ మనకు ట్రైలర్లో చూపించినట్టు సేమ్ యాషిడ్ అందులో ఉన్నట్టే స్టోరీ మనకు ముందే రివీల్ చేశారు వాళ్ళు. కానీ మూవీ అయితే చాలా బాగా నచ్చిందండి. కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు యూట్యూబ్లో, వాళ్ళు రివ్యూస్ చెప్తుంటారు కదా, వాళ్ళ రివ్యూస్ ఏం పట్టించుకోకండి. మీరు థియేటర్కి రండి, మూవీని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ మూవీలో లాస్ట్ క్లైమాక్స్లో కొంచెం గ్రాఫిక్స్ ఉంటుందండి, వేరే లెవెల్ ఉంటుంది. అదే కనుక ఈ హాలీవుడ్లో కనుక ఈ గ్రాఫిక్స్ ఉండుంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళు ఎక్కడికో లేపేటోళ్ళు. ఆ మూవీ మస్తు ఉంది, బాగుంది, అది అని. మీరు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి. లాస్ట్ క్లైమాక్స్లో ఉండేది అది ఇప్పటివరకు ఎవరు చెప్పలేదనుకుంటా. నాకు బీభత్సంగా నచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను మీకు. ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగా నచ్చుతుంది మీకు. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి ఏఆర్టీ మన రవణ థియేటర్ అది. సో అందులో నెక్స్ట్ ఇరుముడి కోసం నేను ప్లాన్ చేసుకుంటున్నాను. కొరియన్ కనకరాజ్ మూవీ అయితే బాగుందండి. జై సినిమా.